కనుక అందరికీ ప్రభుత్వం వారు గ్రామం అంతటికి కొన్ని పథకాలు పెట్టి, ఇది ఎవరికైనా ఈ పథకం వర్తించిద్ది, ధనికులైనా బేదలైనా, ఆడవారైనా మగవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ ఈ పథకం వర్తించిద్ది, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కనుక ఈ పథకం మీకు ఉపయోగకరమైనది, ఇది వచ్చి సచివాలయంలో లేకపోతే రచ్చబండ దగ్గర పొందుకొనండి మేము ఇచ్చే ఈ పథకం అంటే చక్కగా వెళ్తారు. కులమని మతమని చిన్నని పెద్దని ఆడని మగని తేడా లేకుండా చదువున్నా చదువు లేకపోయినా ఎవరి పేరు వారు చెప్పుకొని వెళ్ళి చక్కగా అక్కడ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఆ పథకాలు వాళ్ళ పక్షాన వస్తే స్వీకరించి వచ్చేస్తారు. అవి తాత్కాలికమైనటువంటివి. అంతకంటే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారికి కూడా అందరినీ రమ్మంటున్నాడు, అందరికీ ప్రభువే పిలుస్తున్నాడు. ఎందుకంటే అందరితో మాట్లాడటానికి యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టం. భూలోకంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వేళ వరకు నీవు చాలామందితో మాట్లాడుతూ ఉంటావు, నీతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఎవరెవరితో మాట్లాడుతూ ఉండి రాత్రికల్లా ఎంతమందితో మాట్లాడవంటే లెక్క చెప్తావా? చెప్పలేవు. నీతో ఎంతమంది మాట్లాడారంటే నువ్వు లెక్క చెబుతావా? నువ్వు కూడా చెప్పలేవు, నేను కూడా చెప్పలేను. ఎవరెవరితో ఎప్పుడు ఎట్లా మాట్లాడారు, ఎంతవరకు మాట్లాడారంటే అర్థం కాదు, ఇక తెలియదు. మాట్లాడారంటే మాట్లాడారు. కొంతమంది మనుషులు కూడా మర్చిపోతాం మాట్లాడింది ఎవరు ఈరోజు మనతోనని. సందర్భాన్ని బట్టి జ్ఞాపకం వచ్చింది. చూసారా, మనుషులతో మాట్లాడటానికి టైం ఉంటుంది, మనుషులనితో మాట్లాడితే టైం కేటాయిస్తావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతానంటే తప్పకుండా టైం కేటాయిస్తే తప్పకుండా 100% నువ్వు దీవించబడతావు, నువ్వెవరైనా కానీ. ఇప్పుడు కొన్ని విషయాలు చూసాము కనుక అందరినీ ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు, అందరిని దీవించటానికి. 2వ రాజుల గ్రంథంలో చదివినటువంటి లేఖన భాగాలు 4వ అధ్యాయంలో చూసినట్లయితే మొదట ఉన్న 7 వచనాలు చదివినాం మనందరం. ఇప్పుడు ఆ 7 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ మొట్టమొదటిగా చూస్తే ఒక విధవరాలు ఉన్నది. ఎవరామె? విధవరాలు అంటే భర్తను కోల్పోయినటువంటి స్త్రీ. ఆ భార్యాభర్తలకు 2 పిల్లలు ఉన్నారన్నమాట. ఆ భర్త దైవజనుడు, ఆమె భర్త దైవ సేవకుడు. ఒక సందర్భం వచ్చింది, భార్యాభర్తలు అనగా ముందు వెనక ఉంటుంది, ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు వెళ్తా వెళ్ళిపోతుంటారు ఈ లోకం వదిలిపెట్టి. ఆ దైవ సేవకురాల కన్నా కూడా దైవ సేవకుడే ముందు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా పెద్ద దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఆమెకున్న అప్పు కారణం చేత దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అంటే అప్పులు చేశాడా అంటే ఎందుకు అప్పు అయిందో మనకు తెలియదు. ఆ దైవజనుడు ఉన్నప్పుడు బ్రతికి ఆమె భర్త అప్పు అయింది. కానీ చనిపోయేటప్పుడు అప్పు తీర్చకుండానే చనిపోయాడు. ఇప్పుడు అప్పు ఎవరి మీద పడిద్ది? సరే, అప్పులు వాడన్నాడా ఏమన్నా? అమ్మా, నువ్వు భర్త లేనివాడి దానివి, నీ పిల్లలు నువ్వు చూస్తే భర్త లేని ఒంటరి వాళ్ళు, ఈ పిల్లలు తండ్రి లేని ఒంటరి వాళ్ళు అయ్యారు కనుక, అంటే నువ్వు ఉన్నావు కానీ తండ్రి లేడు భర్త లేడు కనుక నేను అప్పులు క్షమిస్తున్నాలమ్మా, నువ్వు నాకు అప్పు తీర్చని అవసరం లేదు, మీకు జరుగుబాటే కష్టంగా ఉందమ్మా అని అన్నవాడు కాడు. ఆ అప్పులు వాడు కఠినుడు. ఏమన్నాడంటే, అప్పు తీరుస్తావా లేకపోతే నీ 2 పిల్లలను తీసుకెళ్ళి నాకు పనివారిగా పెట్టుకుంటానంటున్నాడు. అంటే చాలా హీనపరుస్తున్నాడు, అగౌరవపరిచాడు ఆ దైవ సేవకురాలని. భర్త ఉన్నప్పుడు ఎప్పుడు అలాంటి దుర్గతి పట్టలేదు. భర్త లేడు, పిల్లలతో ఉంది, తినటానికి కూడా ఇంటిలో లేదు, కానీ అప్పులైతే ఉన్నాయి. కానీ అప్పుల వాడు జాలి తెలవలేదు. అలా అనేసరికి ఆ మనసుకు బాధేసింది. ఆ మనసుకు బాధేసిన తర్వాత ఆమె నేరుగా తన పుట్టింటికి వెళ్ళలేదు, అక్కడ లేకపోతే అత్తగారింటికి వెళ్ళలేదు, ఆమె ఏ స్నేహితులు ఇంటికి వెళ్ళలేదు. ఆమె
ఏ పక్కింటికి కూడా వెళ్ళలేదు ఆమె. చూడండి ఎంత భక్తురాల్లో. తనకున్న కష్టము పట్టుకొని దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ఎవరి సన్నిధిలో ఉంటాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో ఉంటాడు. దేవుని సేవకులు దేవుని దగ్గర ఉంటారు. అర్థమవుతుందా? కనుక దేవుని సన్నిధికి వెళ్ళింది ఆమె. ఎలీషా దగ్గరికి వెళ్ళిందంటే ఎలీషాలో ఒక సందర్భంలో అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నానని అంటానికి బైబిల్లో ఆధారం ఉందన్నమాట. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో అంటాడు, అంటే దేవుని సన్నిధిలో ఉంటాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళిందంటే ఈ విధవరాలు, ఈ దైవ సేవకురాలు పిల్లల బాధ, తన బాధ, వచ్చిన ఇబ్బంది చూసి కష్టంతో, బాధతో, నిందతో, అవమానంతో మరి ఎవరినే మనలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధికి మాత్రం వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ ఎలీషా అన్నాడు, అమ్మా కూతురు లాంటిదన్నమాట ఆ పెద్ద దైవ సేవకుడికి ఆ చిన్న దైవ సేవకుడి భార్య. వెళ్ళటంతో ఆ ముందు నీకు తెలుసు కదయ్యా నా భర్త ఎలాంటి భక్తిపరుడో. ఆమె తన కథ చెప్పి తన విషయం బాధ చెప్పుకుంది. నీకు తెలుసు నా భర్త గురించి, మంచివాడు కదా, భక్తుడు, ఆయన కూడా కాదనలేదు. అవును లేడు ఇప్పుడు భర్త, అది కూడా నీకు తెలుసు కదా. లేడు, వాస్తవమే. మరి ఇప్పుడు నా దగ్గరకు అప్పులు వాడు వచ్చాడు. మేము అప్పు చేశాం భర్త ఉన్నప్పుడు. ఇప్పుడు భర్త లేడు, నా దగ్గర డబ్బు కూడా లేదు, భర్తతో పాటు కష్టాలైతే ఉన్నాయి, కన్నీరైతే ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వటానికి ఏం లేదు నా దగ్గర అని ఆ గోడు దేవుని సన్నిధికి వెళ్ళి దైవ సేవకుడైనటువంటి ఆత్మీయుడైనటువంటి దైవజనుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చక్కగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, అమ్మా నేను చెప్తాను, సమాధానం చెప్పు. ఏంటి సమాధానం అంటే, నీ దగ్గర నేనేం చేయాలి నీకు అంటే, దైవ సేవకుడు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి మనిషి వల్ల సహాయం పొందుకున్నటువంటి స్త్రీగా చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ దైవజనుడు ఎలీషా కూడా దేవుని సహాయం పొందుకునేవాడే. బైబిల్లో ఉంది, కీర్తనలు 118లో 8-9లో మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట, ముందు రాజులు నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకో చోట కీర్తనలు 108 అయి ఉండొచ్చు, అక్కడ ఏముంటుందంటే మనుషుల సహాయము వ్యర్థము అంటుంది. కనుక దేవుని పట్ల మరి ఎంతో శ్రద్ధతోటి, ఎంతో దేవుని మీద ఆధారపడే దృక్పథం కలిగిన ఎలీషా అంటాడు వచ్చిన స్త్రీతో, బిడ్డలాంటిది, కూతురు లాంటిది, భర్తను కోల్పోయినటువంటి ఆ విధవరాలు దైవజనురాలతో అంటాడు, నేనేం చేయాలి నీకు అని చెప్తూ, నా వల్ల నీకేం కావాలని చెప్తూ, దేవుడే నీకు సహాయం కావాలనే తాత్పర్యంతో నీ ఇంట్లో ఏముంది చెప్పు అంటాడు. ఏమంటాడు? నీ ఇంట్లో ఏముందో చెప్పమన్నప్పుడు ఆమె అంటదయ్యా, అప్పుడు చెప్పిద్ది ఏమని, నా ఇంట్లో అప్పులు తీర్చడానికి ఏం లేదు కదా ఆమె దగ్గర. ఒక మాట అంటది, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది, ఆ నూనె కుండ తప్ప నా ఇంట్లోకి ఏమీ లేదు. నూనె కుండ ఉంది కదా, ఇక వెళ్ళైతే ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికే వెళ్ళు, ఏ ఇంటికి వెళ్ళొద్దు. నా దగ్గరికి వచ్చావు కనుక చెప్తున్నా, నీ ఇంటికే వెళ్ళు, నూనె కుండ దగ్గరికి వెళ్ళు, నీ కుమారులు ఉన్నారు కదా ఇద్దరు, వారిని కూడా తీసుకువెళ్ళు, ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు మళ్ళా ఇస్తానని తీసుకో. చేబదులు అంటారు, చూశారు కదా ఆ పాత్రలు, ఆ గిన్నెలు ఉంటాయి కదా, చట్టులు అంటారు, ఆ పాత్రలు తీసుకో, లోపల తీసుకెళ్ళు. నీ కుమారులు నీ ఇంటోళ్ళే, అప్పుల్లో ఉన్నారు కనుక మీరు ఈ ఖాళీ పాత్రలను తీసుకువెళ్ళి లోపలుంచి తలుపేసేసి, లోపల తలుపు వేసి, నూనె కుండ అందన్నావు కదా, ఆ నూనె కుండలో నుంచి నూనె ఏం చేస్తావంటే, ఎంతుందా అంతుందా ఎంతుందని అడగలేదు ఆయన, ఒకటే అన్నాడు, ఏ కుండది? నీళ్ళ కుండ, నూనె కుండ? నూనె కుండ. కనుక వెళ్ళు నూనె కుండ దగ్గరికి, తలుపులేసి, నీవు నీ కుమారులు తీసుకొచ్చినటువంటి ఖాళీ పాత్రలు, ఆ డేగిషాలు కానీ లేకపోతే ఆ గిన్నెలు కానీ ఏదన్నాయో అవన్నీ దొరకగలిగినాయి. అమ్మ కొంచెం మళ్ళా ఇస్తాం
ఆంటీ మళ్ళీ ఇస్తామని పిల్లలు అన్నారేమో. అమ్మ మళ్ళీ ఇస్తాం, మా అమ్మ తీసుకొని రమ్మందని పిల్లలు, మగపిల్లలు. తండ్రి లేడు. సరే తీసుకొచ్చింది. తల్లి మాటకు విధేయత చూపించారు ఆ పిల్లలు. లోపలికి వెళ్ళిపోయారు, తలుపేసుకున్నారు. ఇక నూనె బయట మొదలుపెట్టారు. ఆ తెచ్చిన పాత్రలో, ఖాళీ పాత్రలో నూనె ఎక్కడి నుంచి పోస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నూనె కుండలో నుంచి నూనె పోస్తూ 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 ఉన్నారు. పోస్తా పోస్తా ఉంటే ఏమైందంటే వచ్చిన పాత్రలన్నీ నిండుతున్నాయి. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందన్నమాట, సంతోషంగా ఉందన్నమాట. వాళ్లకు అప్పు తీరిన తర్వాత సంగతి. ఒక పాత్ర నిండింది, వాళ్ళ కుండలో నూనె పోస్తున్నారు. విచిత్రంగా ఉంది కుండ చూస్తుంటే. మా ఇంట్లో కుండే కదా, ఎప్పుడు లేదు ఇలా. మా ఇంట్లో నూనె కుండే కదా, ఎప్పుడు లేదు కదా. మళ్ళా పాత్ర నూనె పోస్తున్నారు. ఇది ఒట్టిదనుకో మాకండి, ఇది బైబిల్లో రాసి పెట్టలేదు అనుకో మాకండి. నీకే ఆ పరిస్థితి వస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ దగ్గర నూనె కుండ తీసుకొని అక్కడక్కడ పాత్రలు తీసుకొచ్చి డేగిషాలు 5 కిలోలు 10 కిలోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నువ్వు పోస్తూ ఉంటే నీ దగ్గర ఉన్న నూనె కుండలో 2 కిలోలు ఉందనుకో. నాకు తెలిసి 2 కిలోలు కూడా ఉండొచ్చు ఆ ఇంట్లో, ఎందుకంటే బేదలు కదా వాళ్ళు. అప్పుల్లో ఉన్న ఇంట్లో ఒక 10 కిలోలు నూనె డబ్బా ఉంటుందంటారా? రూపాయి లేదు, 10 కిలోల నూనె డబ్బా బ్యాండ్ నుంచి వచ్చింది చెప్పండి, వచ్చిదా? ఉండదు. బహుశా ఆ కుండలో నూనె ఎక్కడో అడుగు నూనె ఉండాలి. ఒక 100 గ్రాములో లేకపోతే 1/2 కేజీ ఎంతో ఉండాలి. 5 కిలోలు డేగిషా తీసుకొచ్చి 10 కిలోలు డేగిషా తీసుకొచ్చి ఆ గిన్నెలు తీసుకొచ్చి పోస్తూ ఉంటే పోసేటప్పుడు వాళ్ళ గుండెలు ఎంత ఆనందంగా ఉన్నాయి అంటే చాలా ఆనందంగా ఉన్నాయి. ఆ విధవరాలు, ఆ తండ్రి లేని పిల్లలు, ఆ అమ్మ పిల్లలు కలిసి నూనె పోస్తున్నప్పుడు చూస్తుంటే ఒక పాత్ర నిండిపోయింది. వాళ్ళలో ఆనందం వస్తుంది. 2వ పాత్ర నిండిపోయింది, వాళ్ళకి విచిత్రంగా ఉంది. 3వ పాత్ర హృదయానికి ఉల్లాసం వస్తుంది, ఆనందంగా ఉంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఆయన ఉన్నప్పుడు కూడా జరగలట్లా, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా పిల్లల జీవితంలో కూడా జరగలేదు. మళ్ళా పోస్తున్నారు. మళ్ళా పోస్తునేసరికి పాత్రలన్నీ నిండుకున్నాయి. అంటే మొత్తం నింపబడింది నూనెతోటి. ఆమె ఆనందం తట్టుకోలేక మళ్ళీ అమ్మంది, అతి ఆశ కాదు కానీ పిల్లలు తంది ఒకటి, అయ్యా ఇంకెళ్ళిపో, మళ్ళీ ఉండే ఎక్కడన్నా పాత్రలు తీసుకొని రప్పండి. చూడు ఎంత ఆనందంగా ఉందో. పాత్రలు అంటే ఇంకా తీసుకొని రమ్మంటుంది. పోయటానికి ఇష్టపడుతుంది అన్నమాట. అట్లా తెలిసిన మొత్తానికి ఒక కుర్రోడు వెళ్ళి ఏం చేశాడు, అమ్మాయికి ఇవ్వమ్మా అన్నాడు. సరే ఇక నిలిచిపోయింది నూనె, ఆగిపోయింది. ఇక నిండు మొత్తం తొనికిస్తుట్లాడుతుంది అనమాట నూనె. ఎండాకాలం నీళ్ళు కూడా సరిగా రావు మన ఏరియాలో, కొన్ని ఏరియాలు కదా. ఏ కాలం అవసరంలా ఇంట్లో నూనె కొండ ఉంటే చాలు, చక్కగా ప్రశాంతంగా నూనె నిండిపోయింది. కుండ కూడా అట్లా ఉంది. కుండ తీసుకెళ్ళి మళ్ళీ బయటే లేదు. ఆ కుండ వాళ్ళ కుటుంబం బాగున్నట్టు లేదు ఇప్పుడు. అప్పుడు ఎంత నమ్మకస్తురాలంటే ఆమె, ఇక ఆమెకు గర్వం రాలేదు. ఇప్పుడు నాకు చాలా ఉందిగా అనుకోలేదు. నీళ్ళకి రేట్ ఎక్కువ, నూనెకి రేట్ ఎక్కువ. నూనెకి రేట్ ఎక్కువ. నీళ్ళు ఏం చేస్తారంటే వాడేస్తారు, అంతే, తక్కువ వాడుతుంటారు. కానీ నీళ్ళకి రేట్ కన్నా నూనెకి రేట్ ఎక్కువ. చూడు లోపల పెట్టేసింది. ఎంత నమ్మకస్తురాలు ఆలోచించండి, ఎంత భక్తురాలు. మళ్ళీ బయటికి పోయి తలుపేసి మళ్ళీ ఎక్కడ పోయింది తెలుసా? ఎక్కడ పోయింది? ఏ ఎలీషా అయితే ఈ సలహా ఇచ్చాడో, ఏ దైవ సేవకుడైతే ఈ సలహా ఇచ్చాడో దేవుని సన్నిధిలో, మళ్ళీ ఆయన దగ్గరికి పోయింది. ఎవరు చెప్పాల, మళ్ళా ఆ దైవజనుని దగ్గరికి పోయింది. ఎలీషా దగ్గరకు, పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా. ఆనందంతో చెప్తుంది, ముఖం మారిపోయింది. అంతకుముందు బాధతో వచ్చింది ఆయన దగ్గరకు. ఆయన చెప్పింది చేసింది కదా, ఆమె వస్తుంటే ఈయనకి అర్థమవుతుంది, నువ్వు చెప్పింది చేసావు మొత్తానికి. ఈయనకి తెలుసు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా ఆమె సమస్య తీరిద్దనేది, ఎలా ఆమె అప్పు తీరిద్దనేది, ఎలా ఆమె ఆధ్యాత్మికంగా భౌతికంగా ఇంకా దీవించబడాలనేది తెలుసు. ఎలీషాతో దేవుడు ప్రేరేపించబట్టే ఎలీషా కనుక సంతోషంగా పోయింది. ముక్కవళికలు మారిపోయినాయి, చక్కగా పోయింది. వేరే దుర్బుద్ధి, ఈయనతో నాదకెందుకు, ఇంకా ఈ లెక్కలు ఆయనకెందుకు, నా దగ్గర ఆయనకి ఎందుకు చెప్పాలా, ఇంత ఆయిల్ సంగతి ఇంత నూనె సంగతి ఆయనకి ఎందుకు అనలేదు. కానీ లేదు ఎప్పుడు అలా చేయకూడదని చక్కగా కృతజ్ఞత భావంతో, అయ్యా నువ్వు చెప్పినట్టు తండ్రి సమానుడు అనమాట. చూసారా, పుట్టింటికి కానీ అత్తింటికి కానీ పోలేదు, పక్కింటికి కానీ ఎదురింటికి కానీ పోలేదు, వెనకింటికి వెళ్ళలేదు. కేవలం యెహోవా సన్నిధికి దేవుని సన్నిధికి వెళ్ళి ఎలీషా దగ్గరికి పోయి అప్పుడు చెప్పింది సంతోషంగా, నువ్వు చెప్పినట్లు చేశానయ్యా. నేను నిలిచిపోయిందంటే అప్పుడు అన్నాడు, స్వార్థం లేనటువంటి దైవజనుడు, దైవ సేవకుడు. సరే నేను చెప్పాను కదా, 2 మాట వేసుకుని అమ్ముకున్నాం అన్నాడా?
అనలేదు. నాకు కొంచెం భాగం తీసుకురా అన్నాడా? అనలేదు. తండ్రి కూతురు బాగుంటే తండ్రి ఎట్లుంటాడు చెప్పండి? తండ్రులు గల కూతుళ్ళారా మీరు చెప్పండి. మీ తండ్రి చనిపోయినా కానీ బతుకుందుకు గుర్తు చేసుకోండి. తండ్రి ఎట్లుంటాడు కూతురు పట్ల? మా కూతురు బాగుంటే చాలు అనుకుంటాడు. ఆయన కూడా ఎట్లా ఉన్నాడంటే కూతురు లాంటిది అనుకొని ఇక వెళ్ళేం చేస్తావంటమ్మా, ఎవరి చేతి చాచవసరం లేదు, ఎవరి దగ్గర రావసరంలా, నేను కూడా నీకేమి చేయవసరంలా, నేను కుండే నీకు సహాయం చేసింది, ఇక వెళ్ళిపో. ఎట్లా వచ్చి చెప్పావో రెండోసారి ఇప్పుడు వెళ్ళి నూనె ఏం చేస్తావంటే ఇక నుంచి అమ్ముకో. ఏం చేస్తావు? అమ్ము, ధనం వస్తుంది. అప్పులోడు ఉన్నాడు కదా, అప్పులోడికి ఇచ్చేసి. కానీ ఇంకా నూనె మిగిలిద్ది నీకు, ఇంకా నూనె మిగిలిద్ది, మళ్ళా నూనె మిగిలిద్ది. అమ్మగా అమ్మింది ఎందుకంటే అప్పు తీర్చబట్టడానికి. అప్పు తీర్చబట్టడానికే కాదు కానీ ఎక్కువ నూనె ఉంది నీ దగ్గర. ఒకరోజుకి కాదు, సమృద్ధి నూనె ఉంది. ఇక వెళ్ళేం చేస్తావంటే అది అమ్ముకొని అప్పు తీర్చుకొని మిగతా నూనె ఏం చేసుకుంటావు? మిగతా నూనెతోటి నీ కుటుంబము, అంటే నూనెతో కుటుంబం జరగాలంటే ఎట్లా జరిగిద్ది? నూనె ఉంటే సరిపోతాయి అన్నీ. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వ్యాపారాన్ని ఆమె ఇంకా అప్పు తీరినా కానీ ఇంకా నూనె ఏం చేసుకోవాలి? అమ్ముతూ ఉండాలి. ఒక వ్యాపారవేత్త అయిపోయిందనమాట అక్కడ ఆమె. తన కుటుంబం అద్భుతంగా దీవించబడింది. ఆమె విషయంలో అద్భుతమైన సహాయం జరిగింది. అప్పు తీర్చబడింది, గుండెల్లో బరువు తీరింది ఆమెకు. కొంతమంది అప్పులు ఉంటే ఏమంటా తెలుసా? ఈ అప్పుడు తీరిద్దో, ఈ అప్పు ఎప్పుడు తీరిద్దో, గుండె బరువు తగ్గిపోయింది, నేను ప్రశాంతంగా ఉంటానంట అంటారా? అనరు ఎవరైనా? అప్పులు ఉన్నోళ్ళు, అప్పులు ఉన్నోళ్ళకే తెలుసు బాగా. లక్షల అప్పులు ఉంటాయి. కొంతమంది 10 ఏళ్ళున్న 1000 రూపాయలన్న అప్పుగా భయం వాళ్ళకి. అట్లానే ఉండాలి. అప్పు అంటే చూద్దాంలే చేద్దాంలే అంటే వాళ్ళకేం అర్థం కాదు సరిగా. కనుక భయంతో ఉంటారు కొందరు. అప్పు ఉంటే అప్పు తీర్చిందాక ఊరుకోరు. అట్లా ఈమెకు కూడా దేవుని భయంతో అప్పు తీర్చేసింది. ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పు తీరిన తర్వాత ఆమెకు శాంతంగా ఉంది. ఇంతకీ అప్పు తీర్చబడింది దేని వలన చెప్పండి? మీరు చెప్పండి. అప్పు తీర్చబడింది దేని వలన? నూనె కుండ వలన. అర్థమవుతుందా? కుండ, నూనె కుండ. ఎవరింట్లో నూనె కుండది? వాళ్ళ ఇంట్లోనే. అప్పు తెచ్చడానికి ఎవరన్నా సహాయం చేశారా? ఎక్కడికైనా వెళ్ళినట్ట? ఎక్కడికి వెళ్ళలేదు ఆమె. తన ఇంట్లోనే తన దగ్గర నూనె కుండను బట్టి తన అప్పు తీర్చబడింది. హ్యాపీగా ఉంది. తర్వాత ఆమెకి ఎంతో సంతోషంగా ఉంది. అప్పులోడు వచ్చాడు. ఏం చేశాడు? ఏంది సంగతి, ఏంది పిల్లలు, ఏంది పంపిస్తావా పని మనుషులుగా? ఏంది విలువ లేకుండా మాట్లాడితే? నిజంగా విలువ లేకుండా మాట్లాడొచ్చా? ఆమె విలువ లేకుండా మాట్లాడాలి. తీసుకోయని ఇది నీకు తీసేసుకో. అప్పు తీర్చేసింది. ఎంత బాగుంది. తర్వాత ఉన్నదాంతో ఎంత సమృద్ధిగా ముందుకెళ్ళిపోయింది. ఒక పనికి వెళ్ళలేదు, ఒక అయ్య చేయి చాచలేదు, ఒక అమ్మ దగ్గర చేయి చాచలేదు, ఒకళ్ళ దగ్గర కూలికి కూడా పోలేదన్నమాట. ఆ స్త్రీ విధవరాలు. ఎంతగా ఆమె పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు ఆలోచించండి. ఎంత దీవించబడింది ఆ స్త్రీ ఆలోచించండి. నూనె కుండ దగ్గర జరిగిన ఇవన్నీ ఇప్పుడు చెప్తారా? నువ్వు కూడా నూనె కొండ దగ్గరికి వెళ్ళాలి. ఆ నూనె కొండ నీ ఇంట్లో కూడా ఉండాలి. నీ దగ్గర ఏమి లేకపోయినా నూనె కొండ ఉంటే చాలు. ఉందా నీ ఇంట్లో నూనె కుండ? ఉందా నూనె కుండ? నూనె కుండ అనగానే సన్ఫ్లవర్ ఆయిల్ దగ్గరికి పామాకు, పామాయిల్ దగ్గరికి పామాకు, ఇంకో ఆయిల్ దగ్గర పామాకు. కానీ బైబిల్లో చెప్పినటువంటి ఈ నూనె కుండ దగ్గరికే వెళ్ళాలి. ఆ నూనె కుండ నీ ఇంట్లో కూడా ఉండాలి, మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళలో ఉండాలి. ఏం జాషువా ఆ నూనె కుండ? నువ్వు చెప్పండి. ఏంది ఆ నూనె కుండ? ఏది ఆ నూనె కుండ? ఈనాడు నీ ప్రతి అవసరం తీర్చబడాలా, నీకున్నటువంటి పాప రుణం తీర్చబడాలి, నీకున్నటువంటి ప్రతి కొరత తీర్చబడి నీకు సమృద్ధిగా ఉండాలి, నీకు సమాధానంగా ఉండాలి, నీకు తృప్తిగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు అనే నూనె కొండ నీ ఇంట్లో ఉండాలి. అది నూనె కొండ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఆయిల్ ఇయ్యాలి కాదు. ఇక్కడ రాసిపెట్టిన మాటను బట్టి ఆధారం. తన జీవితానికి క్షేమము, తన జీవితానికి శాంతము, తన జీవితానికి సమాధానము ఆ నూనె కొండ వల్ల. అంటే ఎక్కడికో పోవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు.
ఎవరినో చేతులు జాస అవసరం లేదు. నూనె కుండ దేనికి గుర్తు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి గుర్తు. లోపల నూనె ఉంది, బయట కుండ. కుండ అంటే దేంతో చేస్తారు? రాతితో కానీ, అప్పట్లో బహుశా రాతితో చేస్తారు మనకు తెలియదు, లేదా మట్టితో కానీ. మట్టి కానీ రాయి కానీ ఎక్కడి నుంచి తీస్తారు? భూమి నుంచి తీస్తారు, భూమి నుంచి తీస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడెవరు? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనను యోహాను సువార్త 4:24 ఉంది. కనుక దేవుడు ఆత్మదేవుడు. యావత్ మానవాళిని రక్షించినటువంటి వాడు, పరిశుద్ధమైన వాడు, భార్య భర్త పిల్లలు కుటుంబ బాంధవ్యాన్ని ఇచ్చినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు, ప్రతి మానవుడి యొక్క క్షేమం కోరేవాడు, నిర్దోషమైన వాడు, నిష్కల్మషమైన వాడు, పక్షపాతం లేనివాడు, యావత్ జనాన్ని సృష్టించినటువంటి ఏకైక సృష్టికర్త, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మదేవుడు భూలోకానికి నరుడుగా వచ్చాడు. పాపపు జీవితం కలిగిన మన బ్రతుకులు మార్చటానికి. అర్థమవుతుందా? గర్భం దాల్చింది మరియా, కన్య గర్భాన ఉద్భవించాడు. మట్టి నుంచి మానవుని తీశారు. ఆ మట్టి మానవుడి నుంచి యేసుప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? రాతి గుండె స్వభావం కలిగి మానవుని మార్చడానికి మరి మానవు గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. స్త్రీ సంతానంగా పిలువబడ్డాడు మరియా గర్భం నుంచి. ఏ జన్మలో, ఆయన జన్మలో ఏ దోషం లేదు. ఆమె పురుషునితో కలయిక వలన యేసుప్రభు వారు జన్మించలేదు. కన్యకగా ఉన్నప్పుడు యేసుప్రభు వారు జన్మించాడు. ఆయన జన్మలో కర్మలో పాపము లేదు. ఆనాడు ఎలా ఆ స్త్రీ తనకున్న పిల్లల యొక్క అప్పు తీర్చబట్టానికి నూనె కుండ కారణమైనదో, పాప శరీరాకారము నూనె కుండ గుర్తు, లోపల నూనె గుర్తు ఏంటంటే ఆత్మ గుర్తు. అంటే పరిశుద్ధాత్ముడే మానవ ఆకారంలో భూమికి వచ్చిన దానికి గుర్తు. నూనె కుండంతే యేసుక్రీస్తు ప్రభువారు. లోపల నూనెను పరిశుద్ధాత్మ, బయట కుండంటే మానవ ఆకారంలో దేవుడి భూలోకానికి రావటానికి గుర్తు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే, ఆనాడు ఆమెకు అప్పు తీర్చబట్ట నూనె కుండ ఎట్లనో నా అప్పు తీర్చబట్టానికి ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు పాపమేంది, అప్పేంటి అనుకోమాకండి. నాకు అప్పు లేదన్నోళ్ళకు కూడా అప్పు ఉంది. చూడండి, అది ఏ అప్పో బైబిల్లో ఉందన్నమాట. అప్పునేమంటారు? బాకీ అంటారు. ఇంకో మాట ఏమంటారు? ఇంకో మాట రుణం. అప్పు, బాకీ, రుణం, ఇట్లా పేర్లు ఉంటాయి. ఎవరికనేది ఇవ్వాలంటే, ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే అప్పు, రుణం, బాకీ. అది బ్యాంకు వాళ్ళకి కానీ మనుషులకు కానీ. కనుక మనకు కూడా భూలోకంలో అప్పుల్లో ఉన్నాం. ఆనాడు ఆమె అప్పుల్లో ఉంటే ఎలా నూనెకొండ దగ్గరికి వెళ్తే అప్పు తీరిందో, నూనెకొండ గుర్తైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా భూలోకానికి జన్మ కర్మ దోషం లేకుండా వచ్చాడు మన అప్పు కూడా తీర్చడానికి. ఇది ఏ అప్పు? డబ్బుతో సంబంధించిన అప్పు కాదు. మనం కూడా అప్పులో ఉన్నాం. మనం కూడా దాసులమయ్యాం. అప్పు చేయువాడు, అప్పు తీసుకునేవాడు, అప్పిచ్చువానికి ఎవరు? దాసుడు. మనం కూడా అప్పు పడ్డాం, బాకీ పడ్డాం. మనకు కూడా రుణం ఉంది. ఆ రుణం ఎవరు తీర్చలేంది మనలో రుణం. చూడండి, ఆ బాకీ ఏంటో బైబిల్లో ఉంది. ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. క్రొత్త నిబంధన కొలస్సీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13, 14, 15 కలిసి ఉంటాయి. నేను చదువుతాను, గమనించండి. మనకున్న అప్పు ఏంటో ఇక్కడ ఉంది. ధనికులకైనా అప్పుంది, బేదలకైనా అప్పుంది, డబ్బున్న అప్పుంది, డబ్బు లేకపోయినా అప్పుంది. నీకు నాకు, మనందరికీ, లోకంలో జన్మించిన మానవులుగా ఉన్న వారికి. ఏంటి అప్పు ఇక్కడ రాసి పెట్టుంది? కొలస్సీ 2, 13, 14, 15 కలిసి ఉంటాయి. చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, అంటే అప్పుగాను, బాకీగాను, అర్థమైంది? ఎవరి మీద? మన మీద రుణముగాను, మనకి విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని మీద చేవ్రాతం తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. చూసావా, మన మీద ఉన్న రుణాన్ని తీసివేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు ఆ విధవరా పిల్లలకు ఉన్నటువంటి రుణం ఎట్లా తీరిపోయిందో ఆ నూనె కుండ దగ్గరికి వెళ్తే నూనె కుండకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వెళ్ళారో వారి రుణమాపి, రుణం పోయింది. ఏంటి ఆ రుణం అంటే? అపరాధము అనే రుణం, పాపమనే రుణం మన మీద ఉంది, మనం ఏలుబడి చేసింది, పాపమనే బాకీ, దోషమనే బాకీ మనం ఉన్నాం సాతానికి. అందుకే ఆనాడు ఆమె నీ పిల్లల్ని దాసులు తీసుకెళ్తానన్నాడు. ఈనాడు సాతాను కూడా మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని పట్టేసి మన చుట్టూ వాడి యొక్క పాపపు కట్ల చేత చుట్టేసి యేసు ప్రభు దగ్గర రాకుండా ఎంతో కాలం ప్రభుకు దూరంగా ఉంచాడు. ప్రభు అంటే కోప్పడమన్నాడు. ఎందుకంటే ఆ సాతానికి, ఆ పాపానికి మనం దాసులమయ్యాం, బాకీ పడ్డాం అపవాదికి మనం. అందుకే యేసుప్రభు అంటే దూషించమన్నాడు, యేసుప్రభు అంటే కళ్ళెర్ర చేయమన్నాడు, యేసుప్రభు అంటే ఎగతాళి చేయమన్నాడు, యేసుప్రభు అంటే హేళన చేయమన్నాడు, యేసుప్రభు అంటే లెక్క లేకుండా మాట్లాడమన్నాడు. మన గత స్థితి అలాంటిది. ఈనాడు మానవులు ఎందరో అట్లా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద పాపము ఏలుబడి చేస్తుంది. అంటే సాతానికి రుణపడి ఉన్నారు, అపవాది చెరలో ఉన్నారు, సాతాను యొక్క ఉరిలో ఉన్నారు, వలలో ఉన్నారు. అందుకే యేసుప్రభు వారిని దేవుడిగా చూడలేకపోతున్నారు. యేసుప్రభు వారి యొక్క మంచితనం అర్థం లేకుండా పోతుంది. యేసుప్రభు వారి యొక్క శాంతాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సాతాను వారికి పాపం అంటగట్టి మీరు నాకు బాకీ ఉన్నారు, సాతాను ప్రజలకు దోషం అంటగట్టి మీరు నాకు అప్పు ఉన్నారంటున్నాడు. మరి అప్పు ఎట్ట తీరదు, ఎవరి వల్ల కాదు. సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క ఉద్దేశాలు, సాతాను యొక్క తలంపులు మరి మనలో మానవుల్లో ఉన్నప్పుడు, హృదయంలో పాపం ఉన్నప్పుడు సాతానుకు పెనవేసుకుంటూ దేవునికి ఎడమై దారి తప్పిన గొర్రెల్లాగా ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి వెదికి రక్షించటానికి భూలోకానికి వచ్చే యేసుప్రభువారు సిలువలో ప్రాణం పెట్టినాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముఖం మీద చంప మీద వెంట్రుకలు పెరిగి వేయించుకున్నాడు, తలకు ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, కాళ్ళకు చేతులు మ్రేకులు కొట్టించుకున్నాడు, వీపి మీద క్రోడా దెబ్బలు కొట్టారు. దెబ్బలు కొడుతుంటే వాతలు పట్టలేదు, ఆ క్రోడాల చివర్ల ఇనుప హుక్కులు ఉన్నాయి, వాటి పెట్టి కొడుతుంటే ఆ నాగడి సాలు వలె ఈపేమవుతుందంటే చీలుస్తుంటే చీరిపోతుంది. దెబ్బ మీద దెబ్బ నుజ్జు కొట్టించుకున్నాడు, రక్తమంతా కార్చాడు. అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా, పాప భారం మోసుకొనుచున్నా, సాతానికి బాకీ పడినా నీ బాకీ నేను తీసివేస్తా, రండి, మీ పాపం నా మీద వదలండి, నా మీద విడవండి, నన్ను కావలించండి, నన్ను పట్టుకొనండి, నన్ను అడగండి, నా దగ్గరికి రండి అని ప్రభు అందరినీ ప్రేమిస్తూ చేతులు చాచి యేసుప్రభు వారు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. కులమని, మతమని, లేకపోతే ఇంకోటిని దేవుడు పెట్టనట్లు ఇరుక్కుపోయి మానవులు సైతాను కల్పితంలో అపవాది యొక్క ఉద్దేశాలతో కూరుకుపోయిన ప్రతి మానవునికి ఒక చక్కని మాట పలిగాడు. నా యొద్దకు రండి సమస్త జనులారా, నా దగ్గరికి రండి, మీ మీద ఉన్న బాకీ తీసివేస్తానని, మీ మీద ఉన్న రుణపత్రం తీసివేస్తానని ప్రభు పిలుస్తున్నాడు. అవును కదా, రుణపత్రాలు ఉంటాయి తెలుసు కదా, బ్యాంక్కి నీకు కాగితాలు ఉంటాయి, నువ్వు రుణం ఉన్నావని నోటీస్ పంపిస్తారు కట్టకపోతే. అర్థమవుతుందా? నీ దగ్గర కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, రుణపత్రాలు. మనుషుల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు, వడ్డీ నోట్లు రాసుకుంటారు, అది రుణపత్రాలు. అవి డబ్బు ఇస్తేనే పత్రాలు ఇస్తారు, డబ్బు ఇస్తేనే నోట్లు చించేస్తారు కదా. కానీ ఏ తప్పు చేయరగనే యేసుప్రభు వారు మన పాపం అంతా ఆయన మీద వేసుకొని, మనకున్న రుణపత్రం ఉంది, ఈ వ్యక్తి పాపం చేశాడు, ఈ వ్యక్తి పాపం చేశాడు, ఆమె భార్యగా ఉందే కానీ చాలా పాపాలు ఉన్నాయి, భర్తగా ఉన్నాడే కానీ చాలా పాపాలు ఉన్నాయి, కూతురు కొడుకుగా ఉన్నారే కానీ చాలా పాపాలు ఉన్నాయి, పెళ్ళయి పాపాలు, పెళ్ళి కాకుండా పాపాలు, బూతులాడుతూ పాపాలు, దొంగతనం చేస్తూ పాపాలు, వ్యభిచారం చేస్తూ పాపాలని ఒక్కొక్కళ్ళ చిట్టా, ఒక్కొక్కళ్ళ అకౌంట్ పుస్తకం తెరుస్తుంటే ఒక్కొక్కళ్ళ పుస్తకాలు, ఒక్కొక్కళ్ళ లెక్కలు కడుతుంటే కుప్పలు తెప్పల పాపాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళలో. ఇవన్నీ వాళ్ళకు రుణపత్రం. మన రుణపత్రాలను ఏం చేశాడు తెలుసా? యేసయ్య అని వచ్చిన వాళ్ళ దగ్గరికి వస్తే, ఆమె నూనెకొండ దగ్గరికి పోతే ఎట్లా ఆమె అప్పు తీరిందో, మన పాపం అనే అప్పు తీరడానికి
అంటే మనలో ఉన్నటువంటి ఆ దాసత్వం పోయి, పాపపు దాసత్వం, సాతానికి సాగిలపడిన దాసత్వం పోయి ఆయనకు దాసులం అవడానికి, మనలో ఉన్న పాపం తీసివేయటానికి ఆ మన పాపపు రుణపత్రాన్ని ఏం చేశాడు తెలుసా? పాప రుణపత్రాన్ని సిలువలో మేకులకు కొట్టించుకున్నాడు. దాని మీద ఉన్న చేవురాతను తుడిచివేసినాడు. నీ గురించి, నా గురించి రాయబడిన రాతలు చాలా ఉన్నాయి. దేవుడు చెప్పగలడు నీ గురించి, నా గురించి నోరు తెరిస్తే. కానీ వద్దులే, నేను చదవను నీ గురించి, వద్దులే నీ గురించి చెప్పను. నీ సంగతి ఉన్నటువంటి ఆ పత్రం అంతా తీసుకుంటుంది. ఇదిగో నీ పత్రం. యేసయ్య అన్నావుగా, నా దగ్గరికి వచ్చావుగా, ఇది పాప పత్రం నీది, పాపం అనే రుణపత్రం నీది. ఇట్లా ఉంటే నీ మీద ఈ పత్రం నీ మీద వేస్తే చచ్చి నరకానికి పోతావు. అయ్యా అన్న వచ్చావు, మనశ్శాంతి లేక, తృప్తి లేక, ఇదిగో నీ పత్రం, నేనేం చేస్తున్నావు చూసుకో అని ఒక్కసారి అయ్యా అన్నావుగా, నన్ను కాపాడన్నావుగా, నా పాపం అనే బాకీని తీసివేయమన్నావుగా, చూడేం చేస్తున్నాను ఇప్పుడని యేసు ప్రభువు ఏం చేశారు? పాప రుణపత్రాన్ని ఏం చేశాడు? ఇక సిలువలో మేకులకు ఏం చేశాడు? మేకులు ఎక్కడ ఉన్నాయి? అరచేతుల్లోనో మోకాళ్ళలోనా? చేతుల్లోనూ. తెలిసిన చేతుల్లో పత్రం పెట్టుకున్నాడు. ఆ మేకు తీసుకుని కొట్టేటప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చేతుల్లో నుంచి ఏమొస్తుంది? నెత్తురు వస్తుంది. నెత్తురు వచ్చి దేని మీద పడుతుంది? ఏ పత్రం మీద పడుతుంది? నా పాప పత్రం మీద పడుతుంది అన్నమాట నెత్తురు. అప్పుడు ఆ చేవురాత అన్నారు చూడు, మనకున్నటువంటి వ్రాత, మనం పాపాత్ములను ప్రభు చెప్పేశాడు, రాశాడు. ఆ పాపం పత్రం మీద ఆ రక్తం పడంగానే ఆ రాత అంతా ఏమైపోతుంది? చెరిపోతుంది అనమాట. అప్పుడు ఆ పత్రం మీద ఏం కనపడుతుందంటే యేసు ప్రభు వారి బ్లడ్డే కనపడుతుంది. ఇక మన పాపపు రాతలు లేవు. ఎందుకు తెలుసా? మన మీద ఉన్న పాపం ఎందుకు కొట్టివేయబడిందంటే, అయ్యా యేసు ప్రభు అన్నందుకు. అనడా అప్పెట్లా తిరిందో యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి యొక్క పాపం తీసేస్తున్నాడు. పాపం ప్రజలకు అవమానం తీసుకొచ్చుదని సామెతలు 14:34 ఉంది. నీకెంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని హంగులున్నా, ఎంత మంది మార్బలమున్నా, ఉండకూడని పాపం హృదయంలో ఉంది. ఆ పాపం ప్రజలకు అవమానం తెచ్చిద్ది. అవమానం అంటే, ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, నలుగురిలో వచ్చినప్పుడు రండి సార్, రండి అన్న, రండి బావగారు, కూర్చోండి, కుర్చీలు అంటారు. నలుగురిలో ఉంటే బజార్లో ఉన్న ఇంటికి వచ్చిన రాకొచ్చారు పెద్దోళ్ళు మా ఇంటికి, కూర్చోండి టీం అంటారు. గౌరవం కదా. అదే అలాంటి మనిషిని తీసుకొచ్చి ఊళ్ళోకెళ్ళా ధనికుడు మీ ఇంటికి వస్తే కింద కూర్చోబెడితే అవమానపరిచినట్టే కాదా? అవమానపరిచినట్టే కదా. పాపం ప్రజలకు అవమానం తెచ్చిద్దంటే పాపం చేసిన వ్యక్తి కింద కూర్చోబెడతాం కాదు, నరకంలో పడేస్తాడు యేసుప్రభు వారు. ఎవరిని? యేసుప్రభు వారు వేయటం కాదు, తను చేసిన పాపానికే యేసు రక్తంలో హృదయం గడగబోవడాన్ని బట్టి, పాపం అనే ఆ రుణం తన మీద ఉంటాను బట్టి, నాకు యేసు వద్దన్నప్పుడు, తర్వాత చూద్దామన్నప్పుడు, సిగ్గుపడ్డప్పుడు, దేవుడి దగ్గర రాకుండా అలా ఉంటే ఒకనాడు మరణం వస్తే ఎంత అవమానమో తెలుసా? పాపానికి వచ్చే అవమానం కింద కూర్చోవటం కాదు, నరకంలో వెళ్తారు. అయ్యా ఈ నరకం తట్టుకోలేనయ్యా, ఒక బురద కుంటున్నా కూర్చుంటానంటే బురద కుంట కూడా నీకు ఉండదంటాడు. ఎందుకు? పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో ఏమవుతాయి? లయం. ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఈ పంచభూతాలు ఏముండవు మనం చూసేటటువంటివి. ఈ ఉండడంలోపే మనమే ఉండకపోతే మనం ఇటు వెళ్ళిపోతాం. లేదు మనం ఉండాం, ప్రభు వస్తే ఎత్తబడితే ఏముండవు. ఇక్కడ మనం చూసే కట్టే బిల్డింగులు, కట్టడాలు, తినేవి ఏముండవు. ఒకనాడు జరిగిద్ది ఇది. కానీ నేను భూలోకానికి వెళ్తా, బురద గుంటలేని కూర్చుంటానయ్యా, నన్ను తప్పులు క్షమించు, అప్పుడు అంటాం కాదు. లేదా పరలోకమా ఉండదు. పాపం అనే రుణం ఎవరి దగ్గర నుంచి అయితే పోయిద్దో, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో వారే రక్షించబడతారు, వారే క్షమించబడతారు, వారే నిత్యజీవము. ఆ కొలసి పత్రిక 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల యొక్క సారం. ఎవరెన్నున్నా అనుభవించు, తిను, కాదంటలేదు. దేవుడిచ్చింది, దేవుడు ఇవ్వడానికి పాకులాడు మాకు. కానీ నీకు ఉండకూడని పాపం హృదయంలో చూసావా, అది ఏ మానవుడు తీసేయలేడు, ఏ బంధువు తీసేయలేడు నీ పాపాన్ని, నా పాపాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నా హృదయాన్ని శుద్ధి చేయగలిగిన దేవుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. అందరూ పాపంలో ఉన్నవారే. నేను కూడా పాపాత్ముడే. ప్రభువుని ఆశ్రయించాను, ప్రభువుని ఆనుకున్నాను, చావు బ్రతుకుల మధ్య ఉన్నాను, కొట్టుమిట్టాడుతున్నాను, దుర్మార్గంగా ఉండేవాడిని, ప్రభువుని అంగీకరించలేదు. ప్రభు మాటలంటే
ఇష్టం ఉండేది కాదు. ప్రభు సంబంధం అంటే ఎగతాళి చేసిన వాడిని. నన్ను చూస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో తల్లి నన్ను ఏం చేసిందంటే, ఆమెకున్న కష్టాలకు ఇంట్లో నన్ను 4వ మాసంలో అనుకుంటా అబార్షన్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్తే 2 సార్లు కూడా అబార్షన్ కాలా. నేను అప్పుడే చచ్చిపోతే ఏమైపోయేవాడిని. భూమి మీద పుట్టాక కొన్ని గండాలు వచ్చినాయి, అప్పుడు చచ్చిపోలేదు. ఒక పెళ్ళై ఒక వయసులో ఉన్నప్పుడు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు, అప్పటికే దేవుడంటే అయిష్టంగా, దేవుడంటే ఎగతాళిగా ఉన్న నన్ను దేవుడు కొన్ని పరీక్షల పాలు చేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రభు స్వరాన్ నాకు అనుగ్రహించి, ప్రభు ప్రేమ నాలో వేసి, ఆయన రక్తంతో నా హృదయం కడిగినాడు, నన్ను బ్రతికించాడు. పాత ఇళ్ళు పడవేసి కొత్త ఇళ్ళు కట్టినట్టుగా నా పాపపు జీవితం తీసివేసి నాకు కొత్త జీవితం ఇచ్చాడు. ఇక నా మీద పాపానికి హక్కు లేదు. ఇక సాతానికి నేను బాకీ లేను. అపవాదికి నేను దాసుండి కాను. ఆనాడు విధవరాలు, ఆమె పిల్లలు నూనె కుండ దగ్గరికి వెళ్తే తన బాకీ ఎట్లా తినిందో, నా పాప బాకీ కూడా పోయింది. యేసు రక్తంతో నా హృదయం కడిగాడు. ఈనాడు నువ్వైనా కానీ, అమ్మాయి ఎవరైనా కానీ, సహోదరి సహోదరుడా, యేసు నాకు సంబంధించిన వాడు కాడని అనొద్దు. ఎప్పుడన్నా మాకు ఆ మాట ఒకవేళ అన్నావంటే అది నీకు క్షేమం కాదు. అసలు అది నీవు నాకు సంబంధించిన వాడికి ఉండాలని, నేను ప్రభువు ఉందామని నీకు మంచి మాట చెప్తున్నానని ప్రభు చెప్తాడు. కుల మతాలకు అతీతంగా వేరుగా అనేక మంది వాళ్ళ రాతి స్వభావాలను, గర్వ స్వభావాలను, మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఆ యొక్క చీడను వదిలించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో హృదయం కడుక్కొని, అలా యేసే రక్తంతో కడగబడిపోతే నువ్వెప్పుడు పాపం అనే బాకీ సాతానికి ఎప్పుడు ఉంటావు. నువ్వు అది అవసరమా? అది నష్టం కదా, నరకం ఎందుకు? కనుక వద్దు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ రక్తంతో నా హృదయం కడుగునాయనంటే చాలు, ఆ పాప మురికంతా పోయిద్ది, ప్రశాంతంగా ఉంటావు. ఇది మొట్టమొదటి మాట. రెండోది, ఎందుకంటే నూనె కుండంటే పరిశుద్ధాత్మ దేవుడే భూలోకములో అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు, యేసు మాటలు చెప్పిస్తున్నాడు. ఆ దైవాత్మే దేవుని సంగతిలే మాట్లాడిస్తున్నాడు. ఇదిగో నీ కొరకు నా కొరకు నుగ్గునుగ్గయ్యాడు, నలగొట్టబడ్డాడు, వేధించబడ్డాడు, మెత్తనైపోయాడు, సొగసు స్వరూపం కోల్పోయాడని పరిశుద్ధాత్మ దేవుడే మానవాకారంలో వచ్చిన యేసు వారి గురించి వెల్లడి చేస్తుంటే అనేక మంది తెలుసుకుంటున్నారు, ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు, ప్రభువు నీ రక్తంతో నా హృదయం కడగమంటున్నారు. వాళ్ళెంతో సంతోషంగా ఉంటున్నారు, రక్షించబడుతున్నారు. కనుక దీని రక్షణ అంటారు, పాప క్షమాపణ అంటారు. పాప క్షమాపణ, పాపం క్షమించి రక్షిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక నువ్వెవరైనా కానీ ఎక్కడ కూర్చున్నా దేవుడి మాట వింటున్నావు, నువ్వు పాపంతో ఉంటే నరకం ఉంది, వద్దు. నీ పాపం ప్రభువు తెలుసు, నువ్వు నరకం వెళ్ళకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆమెకి ఎట్లో పాపం నుంచి ఆ అప్పు నుంచి విడుదల కలిగిందో, మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? పాపమును తీసివేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. రక్షించబడిన మేము సాక్ష్యం ఇస్తున్నాం. కనుక మీరు కూడా రక్షించబడండి, అంటే పాపం క్షమాపణ పొందండి. యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభుని రక్తంతో నా హృదయం కడగమని చెప్పండి. కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్పకుండా పాప క్షమాపణ దొరికిద్ది, రక్షించబడతారు. రెండోది, ఆమె నూనె కొండ దగ్గరికి వచ్చినప్పుడు నూనె ఎట్లా ఉంటుంది? రాయిలాగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? నూనె రాయిలాగా ఉంటుందా? గిద్యోను, నూనె ఎట్లా ఉంటుంది? రాయిలాగా ఉంటుందా, మెత్తగా ఉంటుంది? చూసారా? అంటే అంతకుముందు ఉదాహరణకు శనగ నూనె అనుకుందాం. శనగిత్తనాలు అంటారు, కానీ శనగిత్తనాల నుంచి శనగ నూనె తీసాక ఏమంటారు? శనగ నూనెలు అంటారా? శనగ నూనె అంటారా? ఇత్తనాల నుంచి నూనె వచ్చింది అంటే ఆ శనగపప్పు వేటికాయ విడివిడిగా ఉంటాయి. కానీ గానుగులు వేయంగానే ఏమవుతాయి? అవన్నీ కలిసిన తర్వాత మెత్తగా గానుగా తిప్పుతూ ఉంటే గానుగులో నుంచి ఏమొస్తుంది? అప్పుడు ఏ పప్పు నుంచి ఏ నూనె వచ్చిందో ఎవరికైనా ఏ పప్పు నుంచి ఏ నూనె వచ్చిందో అర్థమైద్దా? ఏ పప్పుకి ఎంత నూనె వచ్చిందో అర్థమైద్దా? తెలియదు. కానీ ఒక్కొక్క పప్పు విడివిడిగా ఉంటే ఆ పప్పులన్నీ కలిసి శనగిత్తనాలన్నీ ఆ నుజ్జు అవుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం కలిసి నూనె అంటారు. తెలిసినా? అంటే
ఒకరి పట్ల ఒకరికి ఏం కలిగిద్దంటే యేసుప్రభు దగ్గరికి వస్తే సమాధానంగా ఉంటారు. ఎట్లా ఉంటారు? అనేకమైన శనగిత్తనాలు కలిస్తే ఒక్క నూనెగా ఎట్లా గానుగలో నుంచి బయటకు వస్తుందో అట్లా అందరి మధ్య ఒకరి మధ్య ఒకరికి ఏం కలిగిద్దంటే సమాధానం. ఆ యొక్క నూనె కొండ దేన్ని చూపిస్తుందంటే సమాధానాన్ని చూపిస్తుంది. మొదట యేసుప్రభు వారు ఇచ్చే రక్షణ చూపిస్తుంది. కనుక యేసు దగ్గరికి వస్తే తప్పకుండా నీ హృదయం కడగబడుద్ది, రక్షించబడతావు, నువ్వు ధనురాలివి. ఇక అంతే, భేష్. దానికి మించింది లేదు లోకంలో. యేసుప్రభు లేకుండా ఏసీ ఇచ్చే చాలా ఉన్నాయి అనుకో, అవి తింటావు, ఉంచుకుంటావు, అనుభవిస్తే ఏసీ లేడు నీ జీవితంలో, చచ్చిపోతున్న రకమేగా. ఏసీ ప్రార్థన చేసి అన్ని తీసుకొని తిన్నా కానీ బతికినా కానీ అది ఏసీ రక్తంతో హృదయం గడగబడితే ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా ఏది విడిచినా యేసుప్రభు దగ్గరికి వెళ్తాం. కనుక నూనెకొండ దగ్గర అప్పేట తీరిందో యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నూనెకొండ సాదృశ్యంగా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట నువ్వు పాపక్షమాపణ పొందుకుంటావు, అంటే రక్షించబడతావు. రెండవది నీ జీవితం సమాధానంగా ఉంటుంది, నీ జీవితం సాఫీగా సాగిద్ది. చూడండి, నూనె తల మీద ఎప్పుడు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారు? నూనె తల రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? నూనె రాయిపోతే ఏమంటారు? నూనె రాసుకో అంటారు. జుట్టు ఎట్టుందంటారు. ఎందుకు? నూనె రాసుకోకపోతే ఏమంటారు? ఏమైద్ది నూనె రాసుకోకపోతే? చెప్పండి అక్క, నూనె రాసుకోకపోతే ఏమైద్ది? ఏమైద్ది నూనె రాసుకోకపోతే? తలనొప్పి వచ్చింది అంటారు కదా, అంటే చికాగ్గా ఉంటారు కదా. నూనె రాస్తే ఏమైంది? తల చల్లబడి నిమ్మలంగా అంటారు. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే నెమ్మదిగా ఉంటారంటే సమాధానం కలిగి ఉంటారు. అట్లా అర్థమైందా? సమాధానము మనిషిని నెమ్మదిని తీసుకొచ్చింది. సమాధానం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకప్పుడు అత్తతో మాట్లాడవు, యేసుప్రభు రక్తంతో కడగబడంగా నీకు అనిపించింది, మా అత్తతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక నుంచి. ఎవరు చెప్పారంటే, నాకు యేసుప్రభు పట్ల బుద్ధి పుట్టిస్తున్నాడు, మా అత్తగారితో మాట్లాడతావు. అది కాదు, అప్పుడేదో మొన్న తిట్టిందన్నావు కానీ, తిట్టిందిలే, నాకు యేసయ్య మనసు కలుగుతుంది లోపల, మా అత్తతో మాట్లాడతాను. ఓహో, మంచిది అమ్మాయి, ఎట్టయ్యా మంచి అమ్మాయి దొరికి. అవును, యేసుప్రభు నమ్ముకుందంట, అందుకే వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది. వాళ్ళ అత్త నమ్మలేదు కదండి, వాళ్ళ అత్త నమ్మకపోతే ఈమె నమ్మిందిగా. సమాధానం అంటే అది. ఇదివరకు భర్తను ఏం చేసేదంటే గయ్యాళిగా ఎగబడేది. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంతో హృదయం గడగబడిందో, పాపం పోయిందో, యేసుప్రభు వారి యొక్క తత్వం వచ్చేసింది కదా, సమాధానంగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది? వచ్చిన ఆయనతో గౌరవంగా, కూర్చో, అన్నం తింటావా, నీళ్ళు తాగుతావు, టీ పెట్టమంటావు అడుగుతుంది. ఆయన కూడా ఆశ్చర్యపోతాడు, ఏంటి నా భార్య రాగానే ఇసురుకునేది కసురుకునేది, నాతో బాగా మాట్లాడుతుంది ఏంటి వాళ్ళు ఏమన్నా తేడా అయ్యింది, నేను పొరపాటు వేరే ఇంటికి వెళ్ళాను, లేదు అయ్యా మన ఇంటికి వచ్చాను. ఎందుకు ఇట్లా అయిపోయిందంటే యేసు స్వామి నన్ను ఇట్టు చేశాడయ్యా. అదేదో అడిగావు కదా నన్ను బజార్కి వెళ్ళినప్పుడు తెమ్మని, తేకపోతే ఊరుకోగా నువ్వు, అందుకే నాకేదో మనసులో ఎక్కడ అలజడిగా ఉంది, ఏమన్నా అంటావు, యుద్ధం పెట్టుకుంటావు. లేదు కట్ట పెట్టుకున్నా ఇక నుంచి నేను, ఎందుకంటే యేసుప్రభు అలా చేయమని లేదయ్యా. తెలిసిన మా పుట్టింటికి పోను, నాకు నగలు పెట్టలేదనే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈసారి ఏమంటారు, నగలొద్దేమొద్దు, నగల కంటే ఎక్కువ వేసి నా లోపల ఉన్నాళ్లే. తెలిసిన పుట్టింటికి వెళ్తారు, కోడలతో అత్త మాట్లాడతారు, అత్త రక్షించబడితే. ఇలా భర్తతో, భార్యతో, మామతో, తల్లితో, తండ్రితో, ఇరుగు పొరుగు వారితో ఇక వారికి పగ ఉండదన్నమాట. అది సమాధానం అంటే. పట్టించుకోరు ఎవరేమన్నా అన్నా కానీ, వాళ్ళన్నదే క్షమాపణ కోరుకుంటారు. అమ్మ, ప్రభుని నమ్ముకున్నాను, పొరపాటు నేను అంత తొందరపడ్డాను, గతంలో ఇంత మాట్లాడిపోవడం నా తప్పు, నేను కూడా నేను ఇబ్బంది పెట్టానమ్మా, ఇక నుంచి అలా ఉండను, తప్పైంది, క్షమించని వాళ్ళతో అంటారు. అది సమాధానం అంటే. నిజంగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అలా అంటారు. నామకార్థంగా ఉన్నవాళ్ళు లేదు, నాకు యేసయ్య తోడున్నాడు, నాకు ఎవరితో పని లేదు అంటారే, వాళ్ళలో సమాధానం లేనట్టు. వాళ్ళు పరలోకం చేర్చబడరు, దేవుడు బాధపడుతుంటాడు. కనుక వాళ్ళంతా సమాధానంగా ఉన్నారు. నిజమేనా? కుండ దగ్గర నుంచి నూనె వస్తే ఆ నూనె అమ్మి అప్పుల వ్యక్తికి ఎట్లా తెచ్చారు? ఇసిరేసారా, చేత్తో ఇచ్చారా? చేత్తోని ఇచ్చుంటారు అనుకోండి, అక్కడ రాయబడలేదు. ఇసిరేస్తే భక్తులు ఎట్టవుతారు వాళ్ళు? తెలిసిన ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు. నేను ఎంతో కష్టపెట్టానే అని ఆ అప్పుల వ్యక్తి వచ్చి, వీళ్ళేంటి ఇంత చక్కగా ఇస్తున్నారు చూసారా? సమాధానంగా ఉంటారు అందరితోటి. ఎవరేమైనా కానీ సమాధానం కోల్పోయినా, సమాధానం లేకపోయినా జీవితాలు తృప్తి ఉండదు. ఎవరితో సమాధానం ఉండవనుకో, భర్త మీద యుద్ధమాడతావు. అర్థమైందా? ఇంట్లో యుద్ధమాడతావు, బయట వాళ్ళతో సమాధానం లేకపోతే, నీకు ఇంట్లో వాళ్ళతో సమాధానం లేకపోతే పొలంలో ఎవరితో తగుకు దిగుతావు. అంటారు కదా కొంతమంది, అత్త మీద కోపం అంట దుత్త మీద, దుత్త మీద కోపం అత్త మీద.
సమాధానం లేని వాళ్ళు చేసే పనులు అవి. దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ నూనె దేన్ని చూపిస్తుందంటే, ఇన్ని పప్పులు గానుగులేస్తే ఒక్కటగా నూనెగా ఎట్లా కారుతుందో దాని సమాధానం గుర్తు అనమాట. అన్నీ కలిసి ఎట్లా పోతుందో మన మనస్సు ప్రభువులో సమాధానంగా ముందుకెళ్ళాలి. నేనైనా నువ్వైనా ఎవరమైనా కానీ మానవ బలహీనతలు ఉంటే సరి చేసుకుని సమాధానంగా ఉండాలి అందరితోటి. కనుక రెండోది, యేసు ప్రభు దగ్గరికి వస్తే మొదట పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. రెండోది సమాధానంగా ఉంటావు. మూడోది యేసు ప్రభు దగ్గరికి వస్తే తప్పకుండా ఇతరులకు ఆయన మాట చెప్తావు. నువ్వు నిజంగా ప్రభువును హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభు సంగతి చెప్తావు. నీ ఇంట్లో తెలియని వాళ్లకు, నీ పక్కింట్లో తెలియని వాళ్లకు, నీ బంధువులు పొరుగురులో తెలియని వాళ్ళకు కూడా యేసు ప్రభుని నమ్ముకో. మనశ్శాంతిగా ఉంటుంది నీకు. హృదయంలో చేర్చుకో, ప్రభుని చెప్తావు. ఎందుకంటే మనశ్శాంతి లేని ప్రజలకు చెప్పాలి కదా. అందుకే ప్రభు నేను రక్షించాడు, అందుకే నీకు సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే నీ పాపక్షమాపణ పొందినటువంటి హృదయంతో, నీ సమాధాన స్థితితో నువ్వు ప్రభు సువార్త చెప్తావు, ఆయన మాట చెప్తావు, వాళ్ళకు కూడా క్షేమం కలిగిద్ది. తెలిసిన నీ క్షేమం వాళ్ళ క్షేమం, వాళ్ళ క్షేమం నీ క్షేమం ఇంకా అదుగుతుండాల. చూసావా, అప్పుల వ్యక్తి వచ్చాడు కదా, అప్పుల వ్యక్తికి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్పింది చెప్పండి ఆమె? ఎట్లా ఇచ్చావు? ఉప్పేట తీర్చావంటాడు. ఆ స్త్రీని అడుగుతాడు ఆ దైవ సేవకులు, విధవరాలని. అలిసిపోయేవాళ్ళు బాగా పొద్దున్న నుంచి. తెగ అలిసిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారనమాట, వీర భక్తులు. చెప్పు, ఎట్ట దిందమ్మా, ఎట్ట ఇచ్చామన్నా? డబ్బులు వచ్చినాయి కదా, నీ దగ్గర ఏం లేదు కదా, కఠినంగా మాట్లాడగనమ్మా. ఎట్లా వచ్చిందమ్మా నీకు ఇంత సొమ్ము? నాకు ఇచ్చే సొమ్ము యాడ్ నుంచిదంటే ఏం చెప్పి ఉంటుంది? అబద్ధం ఆడిద్దా? యేసు ప్రభు సత్యం కనుక మనలో ఉన్నప్పుడు మనం కూడా సత్యం బయటికి పోవాలి. ఆయన వేరు నేను వేరు అంటే అది మళ్ళీ డూప్లికేట్ భక్తి. ఏం చెప్పి ఉంటుంది ఆమె? ఉన్న మాట చెప్పిద్దా, లేని మాట చెప్పిద్ది. ఒకప్పుడు లేని మాటలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఏం చెప్పాలి? యేసు ప్రభు ఉన్నాక ఆయన పేరే సత్యం. ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం లోపలికి వచ్చాడు సత్యమూర్తి యేసు ప్రభు. మన నోటి నుంచి కూడా ఏమి రావాలి? సత్యమే రావాలి. అక్కడో మాట ఇక్కడో మాట చెప్పరిక. ఏం చెప్పి ఉంటుంది? అమ్మా నాకు అప్పు తెచ్చేటటువంటి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అన్నాడు అప్పు ఇచ్చిన వ్యక్తి. అప్పుడు ఏం చెప్పింది? నూనె కుండ నుంచి వచ్చిందయ్యా ధనము, నూనె కుండ నుంచి వచ్చిందయ్యా ధనము. నూనె కుండ సంగతి చెప్పిందా లేదా? నూనె కుండ సంగతి అర్థమై ఉంటుందా లేదా? ఎంతమందికి అర్థమైందంటే ఎంతోమందికి అర్థమైంది. ఎంతోమందికి అర్థం కాకుండా నీకు నాకు నాయుడు పాలు మనందరికీ అర్థమైంది, మన వరకే. ఎంతమందికి అర్థమయ్యే మన దాకా వచ్చింది ఈ మాట, బైబిల్లోకి ఎక్కింది. తెలిసిన ఎంతోమందికి అర్థమైంది. ఎందుకు? ఎగ్జాంపుల్ ఉంది, ఉదాహరణకు అక్కడే. ఏంది? ఎంతమంది పాత్రలు, ఎన్నో పాత్రలు తీసుకొచ్చారు లోపలికి. అమ్ముకున్నాక పాత్రలు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏంటమ్మా నువ్వు ఎందుకు పాత్రలు తీసుకెళ్ళారు అని అనుకుంటారు వాళ్ళు. అమ్మ ఇది జరిగిందమ్మా. ఆ నూనె కుండ ముచ్చట ఎంతమందికి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎంత తెలిసిపోయిందో ఈనాడు నాయుడుపాలెం మన దాకా కూడా వచ్చింది ఆ వార్త. యేసుప్రభు వారి గురించి కూడా వార్త మారుమ్రోగిపోతుంది అనమాట ప్రపంచంలో. తెలిసినా మారుమ్రోగిపోతుంది. యేసుప్రభు సంగతి అడుగు, ఇష్టమైన కూడా అంటారు. తెలిసినా? కానీ నువ్వెక్కడన్నా సరే ఎక్కువ దేశాలు యేసుప్రభు సంగతి అడుగు తెలుసు, కానీ ఎక్కువ దేశాల్లో చూసారా పాగిపోయింది యేసుప్రభు వారి గురించి. నూనె కొండ గురించి అలానో ఈనాడు మనం కూడా యేసుప్రభు సంతకు వస్తే పాపక్షమాపణ ఉంటుంది, రెండోది సమాధానం ఉంటుంది, మూడోది దేవుని యొక్క సువార్త చేస్తారు. యేసుప్రభు వారి గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. వాళ్ళు ఉండలేరు. తెలుసా? ఈ మూడు విషయాలేనా? నాలుగోది, యేసుప్రభు వారి దగ్గరికి వస్తే నూనె దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు అని చెప్పాం. నాలుగోది, యేసుప్రభు వారి దగ్గరికి రావటం వలన నువ్వు చక్కని త్రోవలో నడిపించబడతావు. నీ మార్గం మారిపోయిద్ది, నీ ప్రవర్తన మారిపోయిద్ది. ఇదివరకు వెళ్ళిన రూట్లో వెళ్ళవు, ఇదివరకు కూర్చున్న చోట కూర్చోవు, ఇదివరకు చేసే పనులు చేయలేవు. అంటే నీ ప్రవర్తన మారిపోయి నువ్వు చక్కని త్రోవ నడుస్తూ ఉంటావు. అర్థమైందా? ఎంతమందో ఉన్నారన్నమాట. ఉదాహరణకు నేనే. అర్థమవుతుంది. కాని చోటకి వెళ్లకుండా ఆగిపోయాను కదా. పాపపు సినిమాలు, పాపం చేసి ఆ సినిమాలు చూసి ఆ హాళ్ళకి పోకుండా ఆగిపోయినాయి. చక్కని త్రోవ నడిపిస్తున్నాడు ఇప్పుడు, కాని త్రోవల్లోకుండా తీసివేసి కాని త్రోవలు తీసుకెళ్లకుండా. ఇలాంటి కొట్లుకి వెళ్ళానా?
మరి అవి కూడా తీసేసి ఆ రూట్లు మానిచేసాడు దేవుడు. మరి ఎంత డబ్బు నష్టం, దేహము ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, ఇంట్లో మళ్ళీ భార్యను భర్తను ఏం చేస్తుంటారు, తగులాడుకుంటారు. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏం చేస్తుంటాడంటే, చూడండి ఎంత మంచివాడు, ఎప్పటికీ వదిలిపెట్టడు, ప్రాణం పెట్టి కూడా మన కోసం, ఇది ఇటుపో 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 మాకు, ఇటొద్దు ఇటొద్దు, ఇది ఇట్లా వెళ్ళు, అటు ఎళ్ళమాకు వద్దొద్దు అని ఎప్పటికప్పుడు మన మీద కనుదృష్టించి మన కనుపాప వలే కాపాడుతుంటాడు, తన కనుగుడ్డు వలే కాపాడుకుంటాడు. జేబులో డబ్బుల్లా కాదు, అర్థమైందా, చేతికున్న వాచ్లా కాదు, అది తీసి పక్కన పెట్టాలి. కనుపాపలాగంటే ఏంటి అసలు, కనుగుడ్డులాగంటే ఏంటి, కంటి మీద ఏమన్నా టక్కన ఒక దోమ వచ్చి వాళ్తుంది, దోమ మనకు తగులుతుంది, వెంటనే మనం ఏం చేస్తాం, కనుగుడ్డు మీద వాలకుండా ఏం చేస్తాం కన్నుని టక్కన రెప్ప కొట్టేస్తాం, అంటే రెప్పలా అట్లా ఆపేస్తాం. చూసా తన కనుగుడ్డుని, మన కనుగుడ్డిని ఎట్లా కాపాడుకుంటాం మనం. ఒకవేళ దోమే పడింది అనుకోండి, కానీ పురిగే పడింది, ఏం చేస్తాం, వెంటనే బా వచ్చిన రాపోయినా చాలాసేపు దాని గురించి ప్రయత్నం చేస్తుంటాం. చూసారా మన కనుగుడ్డుని ఎట్లా చూసుకుంటాం మనం. కానీ దేవుడికి మనకంటే బాగా తెలుసు. ఆయన రే పడిపోయింది నా కంట్లో ఏదో, అయ్యో అనవసరంగా, అయ్యో కళ్ళు మండినయే, నా వల్ల కాలేదే, ఇప్పుడు ఎక్కడ పోవాలనుకోడు, అసలు అక్కడ రానీయుడు. కనుపాపలా చూసుకోవటం అంటే తెలిసిన బాగా చక్కగా చూసుకుంటాడు. యేసుప్రభువు 4వ విషయం ఏంటంటే, అట్లా వాళ్ళని చూసావుగా, ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఎక్కడ పంపించాడు, నూనె కుండ దగ్గరికి. నూనె కుండ ద్వారా నేర్చుకున్న పాఠాలు అన్నమాట. ఆయన వాడుకున్నాడు ఎలీషా దేవుడు, చక్కగా పరిశుద్ధాత్ముడు నడిపింపు, పో ఎలీషా దగ్గరకు. మళ్ళీ ఎలీషా ద్వారా ప్రభు మాట్లాడు, రా నూనె నా కుండ దగ్గరికి రా, మళ్ళీ అక్కడ నూనె ఏం చేయాలి, మళ్ళీ పో చెప్పు విషయం. దేవుడు నడిపింపు ఆమెకి ఇచ్చాడు. అట్లా సంతోషంగా ఉంటుంది ఆ నడిపింపు. తర్వాత మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ ఏం చేసింది, నువ్వు నమ్మ, ప్రభు మాట్లాడుతున్నాడు, అప్పు తీర్చుకో, ప్రభు మాట్లాడుతున్నాడు, ఉన్నదాన్ని భద్రం చేసుకో, నీ కుటుంబం పోషించుకో, ఒకళ్ళు చేయి దాచొద్దు ఒకళ్ళ దగ్గర. ఎంత నడిపింపు, ఎంత గౌరవం, ఎంత తృప్తి, ఎంత సాక్ష్యం. కనుక 4వ విషయం, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన చక్కని త్రోవలో నడిపిస్తాడు. 4 విషయాలు చాలు. ఇంతకీ నువ్వు యేసు ప్రభు దగ్గర ఉన్నావా, యేసు ప్రభుకి దూరంగా ఉన్నావో పరీక్ష చేసుకో. ఏదో పటం పెట్టుకొని యేసు పటం అక్కడ నేను ఇక్కడని ఇట్లా దండం పెట్టి దండేసినంత మాత్రాన భక్తుడు భక్తురాలు కావు. ఆ పటంలో యేసు ప్రభు ఉండడు. అర్థమైందా. మరీ బొమ్మలో యేసు ప్రభుని పెట్టినట్టు బొమ్మలు విగ్రహాలు పెడతారు, అట్లా ఏముండదు. కానీ యేసు ప్రభు నీలో ఉండాలని కోరుతున్నాడు. ఈ రాత్రి వేళ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. భూలోకానికి వచ్చిన కాలం మాటలు మాట్లాడుతున్నాడు. చనిపోయి సమాజబడి తిరిగిలేచిన కాలం గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆమె ఎవరి దగ్గరికి పోలేదు, నూనెకుండకు యేసుప్రభు సాధులు నూనెకుండ దగ్గరికి పోయింది ఆమె కష్టకాలంలో. అట్లా ఈనాడు ఈ కష్టంలో ఏ బాధలు ఇరుకులో ఉన్నావో, నీవు ఏ కష్టంలో ఉన్నావో ప్రభువుకి అన్నీ తెలుసు. నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ ఇరికేంటో, నీ ఉద్దేశం ఏంటో ప్రభువుకి అన్నీ తెలుసు. నువ్వు ఎటు వెళ్ళని అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించవసరం లేదు, ఎవరి దగ్గర తలదించవసరం లేదు, ఎవరి చేత మాట్లాడ అవసరం లేదు. చిన్న ప్రార్థన చేయి. ఉన్న స్థలంలో ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, మీ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా, చిన్న ప్రార్థన చేయి. సిగ్గుపడొద్దు, బిడిపడొద్దు. ఒకవేళ ఇక్కడ రావడానికి ఏమైనా సిగ్గుపడ్డావేమో, ఎవరైనా చూస్తారనుకుంటున్నావేమో, ఈ దొంగ పని కాదు, వేరే పాడు పనులు కాదు. అయినప్పటికీ ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నా కానీ ఈ చిన్న ప్రార్థన చేయి. మొట్టమొదట, యేసు ప్రభు నీ రక్తముతో నా హృదయం కడుగు నాయనాను, లేకపోతే నీలో పాపం నీ వల్ల పోదు, ఎవరు తీసేయలేరు, ఎవరు నీ పాపం తీసివేయలేరు. నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. డబ్బులు అవసరంలా, దీనికి వేరే ఖర్చులు అవసరంలా. చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభు నా హృదయంలోకి రా, నన్ను క్షమించు, నేను పాపిని, నీ రక్తంతో కడుగు స్వామను. నువ్వు పాప క్షమాపణ పొంది రక్షించబడతావు. రెండోది, నీకు సమాధానం కలుగుతుంది. మూడోది, సమాధానమే కాకుండా ఏం కలుగుతుంది? దేవుని యొక్క సువార్త చెప్పే సాక్షిగా ఉంటావు, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటావు. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక చెట్టు ఒంటరిగా ఉంటే అంతగా చూడరు, ఉందిలే అంటారు. దానికి పూత పిందె కాయలుంటే అట్లా చూస్తారు, ఇంకా పండు కాయలు వస్తే ఇంకా చూస్తుంటారు. అట్లా సువార్త చెప్తుంటే అట్లా ఉంటారన్నమాట దేవుని గురించి మాట్లాడేవాళ్ళు. కనుక యేసు ప్రభు నా పాపాలు క్షమించంటే చాలు, పాపాలు క్షమించుతాడు, సమాధానం ఇస్తాడు. ఇతరులు దేవుడి మాట చెప్పే సాక్షిగా పెట్టుకుంటాడు నిన్ను. ఎవరినైనా కానీ
నాలుగో విషయం వదిలిపెట్టడు. ఆయన చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? యేసు ప్రభు నుంచి ఏమి కోరుకుంటున్నావు? ఇక భూమి మీద నీకు ఏమి కావాలంటే ప్రభు అది ఇస్తాడు. ప్రభువుకు నీకు ఇవ్వాలని ఏది అనిపిస్తే అది చేస్తాడు. కనుక ఈ అనుభవం నీకు కావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ప్రభువా, నా హృదయంలో ఉండు, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకొని చెప్పు, చాలు. నీకు మేలే జరిగిద్ది, క్షేమమే కలిగిద్ది. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మేము మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోతాం.